మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతిహే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. నమో నమః. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మహాశివరాత్రి ఉంది, అలాగే మనకి శుభకార్యాల సీజన్ కూడా స్టార్ట్ అయిపోద్ది ఫిబ్రవరి 2nd మిడ్ మంత్ నుంచి కూడా. మరి ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనం ధనుసు రాశి చూసుకుంటే వీళ్ళకి మాసం అంతా బాగుంటుందండి. ఒక్క కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు. మెజారిటీ ప్లానెట్స్ బాగా చక్కగా ఉన్నాయి. ఎవరు బాగున్నారు? సూర్యుడు బాగున్నాడు. గ్రహరాజు ఆయన బాగుంటే అన్నీ బాగున్నట్లే. నెక్స్ట్ మనిషికి కావాల్సింది ఏంటంటే లగ్జరీ, కంఫర్ట్, బ్యూటీ, అందం, ధనం. ఇవి కూడా వాళ్ళకి సమృద్ధిగా ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి? ఒక్క శత్రు బాధ మాత్రం ఉంటుందండి. ఇది మాత్రం గమనించుకోవాలి. ఇంకే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత అందంగా ఉన్నా అదే టైంకి శత్రువులు అసలు అప్పటిదాకా ఉంటారు. శత్రువులు ఇది రాగానే శత్రువులు వచ్చేస్తారు. వీళ్ళకి ఇది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డీటెయిల్స్ చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా వీళ్ళు అర్ధాష్టమ శనితో కొంచెం స్లోగా ఉంటుంది. కానీ గురుదృష్టి వీళ్ళ మీద ఉన్నప్పటికీ కూడాను 6 months స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్ కూడా వీళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది. ఒక శత్రు బాధ మాత్రమే ఉంటుందని గమనించుకోవాలి. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ధనుసు రాశి వాళ్ళకి పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంటే ఇందులో ఉంటుంది. పేరు బలం బట్టి మనం చూసుకుంటే యో, యా, బా, బీబు, దా, దే, దా, బే అనే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారండి. గ్రహాలు మారే చూసుకుంటే బుధుడు 3వ తారీఖు మారుతున్నాడండి. ఫిబ్రవరి 13వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి 6వ తారీఖున, కుజుడు 16వ తారీఖున మారుతూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటే వీళ్ళకి సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నారండి. సూర్యుడు 3వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే లక్ష్మీదేవి వస్తుంది. వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. తర్వాత సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ధన ప్రవాహం ఓవరాల్గా చాలా బాగుంటుందని మీనింగ్ అండి. తర్వాత 2వ ప్లేస్లో వీళ్ళకి కుజుడు ఉండటంతో వచ్చిన ధనం కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. శత్రు బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. 3వది శుక్రుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. బుధుడు వీళ్ళకి కొంచెం శత్రువుల మీద విజయాన్ని, శత్రు బాధని రెండింటిని తీసుకొస్తున్నారు. శత్రువులు వస్తారు, ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తారు, కానీ ఇలా శత్రువుల మీదుగా జంపు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమి చేయరు. ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి బాగుందని గమనించుకోవచ్చు. డీటెయిల్స్ చూస్తే 3వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే అంటారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్య సంతోషం ఉంటుంది, బంధుమిత్రులకు చక్కగా కలిసి ఉంటారు, ఇష్టసిద్ధి, అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక ఫాదర్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2వ పాయింట్ ఏంటంటే కుజుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండడం ఏమవుతుందంటే అండి, ఒక్కటి సదా దుర్జన సంపర్క, అంటే ఈ ఇళ్ళ చుట్టూ వేస్ట్ పిలోస్ అంతా జాయిన్ అయ్యి వీళ్ళని చెడగొడతారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సదా దుర్జన సంపర్క, లేదంటే అది వీళ్ళ లోపం వాళ్ళ లోపం మనకు తెలియదు. వీళ్ళంతా వీళ్ళపై బ్యాడ్ కంపెనీతో చేరుకుంటారు. ఆ చాలా టైం అంతా వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. దూరంగా ఉండాలి. సర్వకార్య వినాశనం, అంటే ఈ టైంలో ఎప్పుడైతే మనం చెడ్డ పీపుల్తో జాయిన్ అయితే పనులు ఎక్కడ చేస్తారంటే ఉదయం సాయంత్రం దాకా చేస్తేనే పనులు కావట్లేదు. ఈ మధ్యలో మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టుకుంటే పని ఎవరు చేస్తారండి? ఈ పని మాత్రం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటితో పాటు శత్రువులు బాగా కిందకి పడేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు పడేయాలనుకుంటారు? మీకు లేనిపోని ఆచి చూపించటం, ఇటు తీసుకెళ్ళటం, అటు తీసుకెళ్ళటం, బుద్ధిగా అదేదో అంటారు చూడండి, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టు. పాపం వీళ్ళ మానాన్ని వీళ్ళేదో పని చేసుకుంటే ఎవరో వచ్చి ఏదో చెప్పి ఏదో చేసేసి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం. ఈ రాశి వాళ్ళు చాలామంది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లానుడ్గా మిమ్మల్ని కింద పడేసే వాళ్ళు ఉంటారు. శుక్రుడు అగైన్ వీళ్ళకి చక్కగా మంచిని తీసుకొస్తూ ఉన్నారంటే 3వ స్థానంలో శుక్రుడు ఉంటే వీళ్ళపై శత్రువులు మాత్రం పెరుగుతారు, కానీ మాటకి చాలా విలువ ఉంటుంది, ధనం వస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మూవీ ఆర్టిస్టులకు సంబంధించిన, ఫిల్మ్ ఆర్టిస్టులకు సంబంధించి కానివ్వండి, లేదంటే ఓన్ టాలెంటెడ్ క్రియేటివ్గా వాళ్ళకు ఒక నాలెడ్జ్, ఒక ఇన్ఫర్మేషన్, లేదంటే ఏదన్నా ఒక పెద్ద మనిషిగా అదని చేయాలనుకుంటే ఇట్లాంటి విషయాల్లో వీళ్ళకి బాగా యోగ్యత వస్తుంది. ఎందుకంటే 3వ ఇంట్లో శుక్రుడు ఉంటే బాగా కలిసి వస్తుంది. పర్టికులర్ ఆర్టిస్టులకి, కళాకారులకి మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ప్లేజర్స్ తోటి, ఓకే, లవ్, రొమాన్స్ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి.
కొంచెం గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శని ఎంతైనా 4వ ఇంట్లో ఉన్నారు కాబట్టి అర్ధాశ్రమ శని అంటారు కాబట్టి ఫ్యామిలీ సంబంధించిన వ్యవహారాలలో, బంధువులకు సంబంధించిన వ్యవహారాలలో దీర్ఘకాలికంగా గొడవలు రాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన టైం అండి వీళ్ళు. ఇక విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ప్రత్యేకంగా ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది స్టూడెంట్స్కి, వాళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ చేయాలంటే మరి ఎటువంటి పరిహారాలు వాళ్ళకి ప్రత్యేకంగా అవసరం అంటారు? సో ఫస్ట్ వీళ్ళకి పరిహారాలు అండి, శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా ఇంపార్టెంట్. శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 4వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే ఏంటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం చదవటం లేదా మనకి సూర్య అష్టకం చదవటము, వీటితో పాటు కందులు 1 కేజీ దానం ఇవ్వటం ఆవులకి, ఇవి చేసుకుంటూ ఉంటే సింపుల్ పరిహారాలు బాగుంటాయి. మనకి పల్లెటూళ్ళలో నాగుల కట్ట అంటారు, లేదంటే అశ్వత్ కట్ట అంటూ ఉంటారు. జంట నాగులు ఉంటాయండి నవగ్రహాల దగ్గర. కానీ వాటికి వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే ఒక 1/2 లీటర్ ఆవు పాలు తీసుకొని చక్కగా మూర్తి మీద పోసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక దీపారాధన చేసి ఒక 10-15 మినిట్స్ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయగలిగితే ఈ కుజుడు పెట్టే ప్రాబ్లం నుంచి బయటపడిపోతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, శత్రు బాధలు ఉన్నారు, ఈ బ్యాడ్ కంపెనీ అంతా ఎగిరిపోతారు. ఇది ఎందుకంటే రాహుకేతువుల యొక్క మాయ ఉండటం వల్ల వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఇవి కనుక వీళ్ళకి చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా నాకు కొంతమంది కాల్స్ వస్తూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు అదంతా ఉండటంతో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, విశ్వావసు గంధర్వరాజ హోమం చేసుకుంటూ ఉండాలి. ధనానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం గుర్తుపెట్టుకోండి. ధనానికి విశేషంగా రావాలి అంటే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా ఉత్తమం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ టైంలో అంతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి నాకు వచ్చిన క్లయింట్స్కి నేను ఎప్పుడు రెగ్యులర్గా చూపించేది ఏంటంటే, విద్యా జ్ఞానం మనకు రావాలంటే 3 రకాల అధిష్టాన దేవతలు మనం ఇప్పుడు పూజించుకుంటూ ఉంటాం. శివునికి సంబంధించి మేధా దక్షిణామూర్తి మంత్ర జపము లేదా విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. తర్వాత మనకి హయగ్రీవ మహామంత్రము, ఓకే, లేదంటే హోమము, లేదంటే పాశుపత అభిషేకం చేయించుకుంటూ ఉంటారు. 3వది నీలా సరస్వతి దేవి అమ్మవారికి కూడాను నా క్లయింట్స్కి, అందరికీ కాదు, వాళ్ళ జాతకం చూసి మనకు లగ్నం నుంచి వాళ్ళ జాతకానికి జన్మ రాశి నుంచి కాదండి, వాళ్ళ జన్మ లగ్నం నుంచి వాళ్ళ రాశికి వాళ్ళ చక్రానికి ఈ 3 దేవతలు ఎవరైతే వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతారు, త్వరగా రిజల్ట్ వస్తుందని ఆలోచించి ఈ పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి. నాకు చాలామంది లాస్ట్ ఇయర్ కూడాను వాళ్ళకి చాలా ష్యూరు దాదాపు బార్డర్లో వచ్చిందండి, మనకు డౌట్గా ఉంది, అది కీ ఏదో బయటకు వస్తారు కదా చూసుకుంటారు, చాలా డౌట్గా ఉందండి చేసిన వాళ్ళకి. ఇవి వాళ్ళ జాతకం చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిని చేస్తే రిజల్ట్ వచ్చేసేసి, అంటే కీ వచ్చిన తర్వాత వెంటనే రిజల్ట్ వచ్చేసిన తర్వాత నాకు చాలా పాజిటివ్గా చెప్తా ఉంటారు. అవునండి, మాకు దేవుడి దేవాలు అంటే వీళ్ళలో 4 ఉంటే వీళ్ళకే ర్యాంక్ వచ్చిందండి, మా అమ్మాయితో పాటు మా అబ్బాయితో పాటు 4 ఉంటే మోరార్ల సిమిలర్గా మాకే వచ్చిందండి, చాలా సంతోషంగా ఎక్స్పెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం కలిసినప్పుడు నన్ను సెలబ్రిటీగా చూస్తుంటారు వాళ్ళు. అలా నేను చాలామందిని చూస్తున్నాను పర్టికులర్గా ఈ పిల్లల విషయంలో. అందుకని ఈ టైంలో ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చెక్ చేయించుకొని వాళ్ళ జాతకానికి అనుగుణంగా, ఇంకా విద్యా గణపతి కూడా ఉంటారు, బాల గణపతి, వాళ్ళ జాతకానికి అనుగుణంగా ఏ దేవతని కనుక ఉపాసన చేస్తే వాళ్ళకి చాలా త్వరగా సిద్ధుని తెలుసుకొని తగు పరిహారాలు చేస్తూ ఉంటే బాగుంటుందండి. సో ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ఇక ఈ రాశిలో గురువుగారు ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం ప్రత్యేక? ఓకే, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఇందులో మూల వాళ్ళకి చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదలు వచ్చేస్తాయి. ఛాలెంజెస్ కనుక చూసుకుంటే కలహము అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ 10 డేస్లో అంతకుముందు చేసిన పని ఏదైనా ఉంటే అక్కడికి ఆగిపోతుంది. దీన్ని మరణం అని కూడా అంటారు. మన తెలుగు సినిమాలో చెప్పిన మరణం కాదు, ఇది సంస్కృతంలో మరణం అంటే ఆగిపోవటం అని దాని మీనింగ్ అండి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మంచి పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు గమనించుకోండి, ఏదైనా ఇంతకుముందు పూర్వం స్టార్ట్ చేసిన పని అంతటితో ఆగిపోయి ముందుకు పోదు. తర్వాత పర్టికులర్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు, లేదంటే అన్నాదమ్ముల మధ్య గొడవలు ఇట్లాంటికి సంబంధించిన వ్యవహారాలలో. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్గా చూస్తే సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ధనం ఉంటుంది, అంతా బాగుంటుంది, రిప్యుటేషన్, పేరు ప్రఖ్యాతులు అంతా బాగానే ఉంటుంది. వీళ్ళకి మృత్యు భయము, రెండోది నాశనము చూపిస్తుంది. అంటే ఏంటి, ఏదైనా కనుక పని స్టార్ట్ చేస్తే అది ముందుకు పోతుంది, ఆ పని రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా జనవరి 11 నుంచి 24 మధ్య, ఈ
ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీళ్ళకి మృత్యు భయం కూడా ఉంటుంది. అంటే ముందుకు వెళ్తామా లేదా, అసలు ఉంటుందా పోతుందా, అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కానివ్వండి, మిగతా నక్షత్రం వాళ్ళు కొంచెం పరిహారాలు చేసుకుంటుంటే బాగుంటుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.